హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అవకతవకలకు సంబంధించి మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిఎస్సి అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఇదొక వ్యవస్థీకృతమైనటువంటి ఒక స్కామ్ అని చెప్పి వైసీపీ నాయకులు ముందు నుంచి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అదేవిధంగా డిఎస్సి బాధితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. సో ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. సో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అయినటువంటి పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీ కోటాలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల విషయంలో కనిపిస్తున్నటువంటి అవకతవకలు, అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం, ముఖ్యంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం ఈ విచారణను స్వీకరించింది. దీనిపై విచారించి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో పిటిషనర్ ఎవరైతే పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారో సిబిఐ దర్యాప్తు కోరుతూ ఆయనకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, కేవలం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పిటిషనర్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదించినటువంటి పరిస్థితి. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాలు ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో అసలు ఈ కేసులో బాధితులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, బాధితులు ఎందుకు కోర్టుకు ఆశ్రయించలేదంటూ హైకోర్టు అడిగింది. సో హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిటిషనర్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు. డిఎస్సి అవకతవకలపై, డిఎస్సి అక్రమాలపై ఎవరైనా మాట్లాడితే వారిపై సివిల్ అండ్ క్రిమినల్ కేసులు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. కాబట్టి భయపడి ఎవరు ముందుకు రావడం లేదనేది పిటిషనర్ హైకోర్టు ముందు ఉదహరించారు, హైకోర్టు ముందు తీసుకొచ్చారు. సో దాంతో హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు అంటే డిఎస్సి బాధితులకు సంబంధించినటువంటి వారిపై సివిల్ క్రిమినల్ కేసులు తీసుకుంటామంటూ హెచ్చరించినటువంటి ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఆ ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని హైకోర్టు తమ ముందు ఉంచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజంగానే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కొంతమంది డిఎస్సి అక్రమాలు, అవకతవకలపై ఎవరైనా మాట్లాడితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆధారాలను అంటే ఎవరైనా డిఎస్సి అక్రమాలపై మాట్లాడితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించినటువంటి ఆధారాలని హైకోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉంచితే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు ప్రభుత్వానిపై సీరియస్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వాదనలను ఖండిస్తూ అంటే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్ తరపు వాదనలు ముఖ్యంగా సిబిఐ దర్యాప్తుకు కోరాలనడం, అదేవిధంగా డిఎస్సి బాధితులు భయపడుతున్నారని చెప్పడం, ప్రభుత్వ పెద్దలు కొంతమంది డిఎస్సి బాధితులు ఇది అక్రమాలపై మాట్లాడితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం, ఈ వ్యాఖ్యల్ని ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాత్రం ఖండించడమే కాకుండా ఇప్పటికే డిఎస్సి బాధితులు చాలామంది కోర్టుకు ఆశ్రయించారు. ముఖ్యంగా 335 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులో ఇదే అంశంపై. అంతేకాకుండా ఇందులో 69 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి పిటిషన్లే ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని చెప్పి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని చెప్పి ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పగా ధర్మాసనం స్పందిస్తూ ఎవరూ కూడా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి పిల్స్ దాఖలు చేసే అర్హత లేదు అని చెబుతూనే ప్రభుత్వం ఏదైతే హెచ్చరించిందని చెప్పి మీరు చెబుతున్నారో అంటే డిఎస్సి అక్రమాలు, అవకతవకలపై మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాము, సివిల్ క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పి ఎవరైతే హెచ్చరించారని మీరు చెబుతున్నారో ఆ హెచ్చరికలకు సంబంధించినటువంటి డేటాను, ఆధారాలను తమ ముందు ఉంచాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం ఇక్కడ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఓవరాల్గా డిఎస్సి
అక్రమాల కేసు ఇప్పట్లో ఈ ప్రభుత్వాన్ని వీడేలాగే లేదు. ముఖ్యంగా హైకోర్టులో కూడా ఈ విషయంపై సీరియస్గా వాదోపవాదనలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.